నమస్తే, నేను మీ సతీష్. మాట్లాడితే నా 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 అంటూ రాగాలు తీసే జగన్మోహన్ రెడ్డి ఈరోజు నా అని చెప్పుకునే ఆ వర్గాల మీదే ముప్పేట దాడి చేస్తూ ఉన్నారు. భౌతికంగా కూడా ఇప్పుడు దాడులు మొదలుపెట్టారు. అందులో భాగంగానే ఈ రోజున కాపు సామాజిక వర్గాన్ని అణిచివేసే విధంగా వాళ్ళని కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ దౌర్జన్యాలు చేసైనా సరే రేపు ఆ ఓటు బ్యాంక్ని తన వైపు తిప్పుకోవాలి అనేటువంటి కుట్రలు చేస్తున్నారనే ఒక చర్చ అయితే ఏపీ రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతూ ఉంది. దానికి సంబంధించి నిన్న ఏదైతే ఒక వీడియో కూడా నెట్టింట వైరల్గా మారింది. కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, అందులోనూ జనసేన పార్టీలో ఇటీవల చేరినటువంటి ఒక వ్యాపారస్తుడి పైన కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దాడి చేశారు అనేటువంటిది దీనికి ఉదాహరణగా కూడా ఈ రోజున వీడియో వైరల్ అవుతోంది. దానిపైన కూడా అనేక విశ్లేషణలు చూస్తున్నాం. మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి నా అని చెప్పుకునేటువంటి వర్గాలకి చేస్తుంది ఏమిటి, ఈ రోజున కాపులపై భౌతిక దాడులను ఏ విధంగా చూడొచ్చు, ఇవే అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. ఈ రోజున నా రాగాన్ని తీసే జగన్మోహన్ రెడ్డి ఆ నా అన్నటువంటి వర్గాల మీదే దాడి చేస్తున్నారు, భౌతిక దాడులకు కూడా దిగుతున్నారు అనేటువంటి ఒక చర్చ ఏ విధంగా చూడాలంటారు? ఇది చాలా దురదృష్టకరమైన వాతావరణం అయితే ఆంధ్రప్రదేశ్లో నెలకొని ఉందండి. మనం చూస్తూ ఉన్నాము. ఇప్పుడు వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నవాడు ఎవడైనా సరే, అంటే కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు అని ఆయన చెప్తాడు కదా, అదే సూత్రం ఇక్కడ వర్తింపజేస్తున్నారు. కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, ఏ మతం వాడైనా, ఏ కులం వాడైనా, ఏ ప్రాంతం వాడైనా వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేస్తుంటే దాడులు చేస్తున్నారు. ఇది జరుగుతున్నది. మరీ ముఖ్యంగా ఏంటి అంటే, ఈ మధ్యకాలంలో ఏమైంది అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న దమనకాండకి వ్యతిరేకంగా గ్రామాల్లో ఉన్న యువకులు కులాలకు అతీతంగా వాళ్ళు ఉద్యమం చేస్తూ ఉన్నారు. అందులో కాపు కులస్తులు ఉన్నారు, అందరూ ఉన్నారు. యూత్ అంతా కూడా తిరుగుబాటు చేస్తున్నది. ఈ క్రమంలో ఏంటి అంటే, వాళ్ళకి ఏం చేయాలి, సాధారణంగా ఏ ప్రభుత్వం అయినా సతీష్ గారు ఏం చేస్తుంది అంటే, ఇట్లా యూత్ రివర్స్ అవుతున్నారు అనుకోండి, వాళ్ళకి మనం ప్రభుత్వ పరంగా మనం ఏం చేయాలి, మనం ఎట్లా చేయాలి, వాళ్ళకి ఏ భరోసా కల్పించాలి అని ఆలోచిస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి మామూలుగా మనం అనుకున్న రాజకీయ నాయకుడు కాదు. జగన్మోహన్ రెడ్డి ఫక్తు వ్యాపారవేత్త కాబట్టి అతనికి రాజకీయాలు ఇవి ట్రెడిషనల్ రాజకీయాలు చేసే అలవాటు లేదు. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే, వాళ్ళ మనుషులందరికీ చెప్తున్నాడు, ఎవరు ఎదురు తిరిగితే వాళ్ళని కొట్టండి అని. అంటే జరుగుతున్న పరిణామాలు చూసి నేను ఆ నిర్ణయానికి వచ్చాను. ఆయన నిజంగా చెప్తున్నాడా లేదా అని కాదు, నిజంగా చెప్పకపోతే ఎవరన్నా ఒక యువకుల మీదో లేకపోతే వ్యాపారస్తుల మీదో లేకపోతే ఎవరి మీదో దాడి జరిగినప్పుడు ప్రభుత్వం అతని మీద చర్య తీసుకోవాలి. మీకు అంతకు ముందర చూసాం మనం, శిరోముండనం కేసు దగ్గర నుంచి కూడా భారత రాష్ట్రపతి లెటర్ రాస్తే దిక్కు మొక్కు లేకుండా పోయింది. ఆ కేసు మీద బలానా కుర్రాడికి అవమానం జరిగింది, దళితుడు, అటువంటి దళితుడు హక్కులు కాపాడాల్సిన బాధ్యత మన మీద రాజ్యాంగపరంగా మన మీద ఉన్నది, దీని మీద తగిన చర్యలు తీసుకోండి అని భారత రాష్ట్రపతి లెటర్ రాస్తే ఆ లెటర్కి దిక్కులేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉన్నది. ఇప్పుడు మీరు చెప్తున్న ఈ యువకుడు కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యాపారవేత్త, ఇటువంటి సంఘటనలు ఇప్పటికీ రాష్ట్రంలో చాలా చోట్ల జరిగాయి. ఎవరైనా సరే, అంటే ప్రభుత్వం మీద ఆగ్రహం రావడానికి కులం కారణం కాదు. ఇప్పుడు అది కాపు అయినా ఆగ్రహిస్తాడు, దళితుడైనా ఆగ్రహిస్తాడు, ఎవరైనా సరే ప్రభుత్వం మీద ఆగ్రహించడం అనేది సహజ లక్షణం. అందులోనూ యువకులుగా ఉన్న వాళ్ళకి ఉపాధి దూరం అయిపోయింది, జీవనోపాధి లేక అల్లాడుతున్నారు, ఉద్యోగాలు లేవు, పరిశ్రమలు లేవు. ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేస్తారు? ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు. అయ్యా మాకు ఉపాధి కల్పించు, మాకు ఉద్యోగం కల్పించు, కొత్త పరిశ్రమలు తీసుకురా అని అడుగుతారు. అట్లా అడిగిన ప్రతివాడు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకుడు అని చెప్పి చిత్రీకరించి పోలీసులు వెళ్ళిపోయి వాళ్ళకి దాడులు చేసేవారికి సహకరించి ఈ విధంగా చేస్తూ ఉంటే, అందుకనే ఇప్పుడు అట్లా చేస్తున్నారు. కాబట్టే ఆంధ్రప్రదేశ్లో జగన్ పరిస్థితి ఈ విధంగా తయారై ఉంది. మీరు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి పేరు తీసుకొచ్చారు కాబట్టి నేను ఆయన గురించి చెప్పాలి. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆ కాకినాడ నియోజకవర్గానికి వెళ్ళినప్పుడు, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కాకినాడ నియోజకవర్గానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెళ్ళి ఒక సవాల్ చేశాడు. అది రాజకీయపరమైన సవాల్ చేశాడు.
రాజకీయపరమైన సవాల్ చేసిన తర్వాత అక్కడ కాపు కులస్తుల మీద అణచివేత పెరిగిపోయింది. ఎందుకు కాపులందరూ జనసేన వైపు వెళ్ళిపోతున్నారు అన్న ఉక్రోషం. ఆ ఉక్రోషంతో కాపు కులస్తుల మీద దౌర్జన్యాలు పెరిగిపోయినాయి. ఇది ఒక చోట రెండు చోట్ల అని కాదు, మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మొత్తం కూడా ఇదే విధమైన పరిస్థితి నెలకొని ఉన్నది. ఇంకా దురదృష్టకరమైన విషయం ఏంటంటే కాపు నాయకుడిని, కాపుల హక్కుల పోరాట సమితి అసలు మొత్తం నా నుంచే పుట్టింది, కాపుల మొత్తానికి నేనే సంరక్షకుణ్ణి అని చెప్పుకునే ముద్రగడ పద్మనాభం ఈ రోజున వైసీపీకి ఒత్తాసు పలుకుతున్నాడు. కాపుల మీద, కాపు వ్యాపారస్తుల మీద, కాపు కులస్తుల మీద, కాపు యువకుల మీద ఈ విధంగా క్రమం తప్పకుండా దాడులు జరుగుతూ ఉంటే ఆ చేస్తున్నది కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే ఒక కరుడుగట్టిన వైసీపీ నాయకుడు అయితే ముద్రగడ పద్మనాభం నోరెందుకు మెదపట్లేదు? ఆయన ప్రశ్నించాలి కదా. ఆయన కాపు కులస్తులకి ఈ విధంగా అన్యాయం జరుగుతుంటే నేను కాపుల సంక్షేమం కోసమే పుట్టినవాడిని అని చెప్పుకునే ముద్రగడ పద్మనాభం ఓపెన్గా ఎందుకు రావట్లేదు? కాపు కులస్తులను ఎందుకు ఆదుకోవట్లేదు? పైగా అసలు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఈ విధంగా కాపు కులస్తుల మీద దౌర్జన్యం చేయడానికి ప్రధాన కారణం కూడా ముద్రగడ పద్మనాభమే. ఆయన అంతకు ముందర ఏం చెప్పాడు అంటే, మేము కాపులం ఉద్యమం చేస్తున్నప్పుడు మా ఉద్యమానికి లారీలు ఇచ్చింది చంద్రశేఖర్ రెడ్డి, మా ఉద్యమంలో పనిచేసే వాళ్ళకి ఉప్మా పెట్టింది ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అని చెప్పాడు. అంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లాంటి వ్యక్తిని, ఆయన ఎమ్మెల్యే అయితే కావచ్చు, ఆయన ఎటువంటి వ్యక్తి, కాపు కులస్తులకి అతను ఏం చేస్తున్నాడు అనేది కూడా చూడాలి కదా ముద్రగడ పద్మనాభం. అట్లా చూడకుండా అటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని వెనకోసుకొచ్చే విధంగా ఈయన మాట్లాడటం, ఇవన్నీ కూడా చూసిన తర్వాత వైసీపీ నాయకులు కాపుల మీద మరిన్ని దాడులు చేస్తున్నారు. ఇది జరుగుతున్న పరిణామ క్రమం. ఈ విషయాన్ని మనం అంటే కులం గురించి మాట్లాడటం అంటే చాలామంది సంకోచిస్తారు, ఎందుకు కులం గురించి అనవసరంగా మాట్లాడటం అని. కానీ ఇప్పుడు మాట్లాడాల్సిన తరుణం వచ్చింది, మాట్లాడాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు మాట్లాడకపోతే ఇంకా మాట్లాడాల్సిన అవసరం లేదు. అందుకని ఈ రోజున ఖచ్చితంగా కాపు కులం గురించి మాట్లాడాల్సిందే, కాపు కులం ఎదుర్కొంటున్న సమస్యల గురించి మాట్లాడాల్సిందే. కాపు యువకులు తీవ్రంగా నిరుద్యోగ సమస్య అనుభవిస్తున్నారు, వాళ్ళకి ఆపర్చునిటీ లేక వాళ్ళు గ్రామాల్లో మగ్గిపోతున్నారు. అటువంటి వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళు బయటికి రావాలి. బయటికి వచ్చి ఏదో వైసీపీకి ఒత్తాసు పలకటం, ఏదో కొడుక్కి అసెంబ్లీ సీటు, తనకి పార్లమెంటు సీటు ఇస్తే సెటిల్ చేసుకోవటం కాదు ఇక్కడ కావాల్సింది. నువ్వే చెప్పావు కాపు సంక్షేమం కోసం నా జీవితాన్ని త్యాగం చేస్తానని. మరి ఇప్పుడు త్యాగం చేయాల్సిన అవసరం ఉంది. అందుకని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని, ఆయన చేసిన పనిని ఇప్పుడు ముద్రగడ పద్మనాభం ఫస్ట్ ఖండించాలి. మనందరం ఖండించటం కాదు, ఇటువంటి చర్యలు తీసుకునే వైసీపీ నాయకులకి ముద్రగడ పద్మనాభం ఎదురు తిరగాల్సిన సమయం ఆసన్నమైంది. అందుకని కాపులకి జరుగుతున్న, కాపుల మీదే కాదు సతీష్ గారు, మొత్తం అక్కడ సమాజంలో బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ వైసీపీ గవర్నమెంట్ టార్గెట్ చేసింది. టార్గెట్ చేసి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. దీనికి ఇప్పటికైనా పులి స్టాప్ పడాల్సిన అవసరం అయితే ఉంది. పులి స్టాప్ ఇప్పుడు పడకపోతే 2 నెలల తర్వాత మొత్తం కథ క్లోజ్ అయిపోతుంది. సరే, అదే సమయంలో హరిరామ్ జోగయ్య గారు ఆయన కూడా నిత్యం కాపులకు సంబంధించి కావచ్చు, లేదంటే జనసేన పార్టీ అంటేనే ఒక కాపు సామాజిక వర్గ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్టీగా ఆయన చేసే వ్యాఖ్యలు, ఆయన రాసే లేఖలు చూస్తే అలాంటి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉంటాయి. మరి ఆయన ఈ విషయంలో స్పందించకపోవడం ఏ విధంగా చూడాలి? ఎందుకంటే వాళ్ళ సొంత పార్టీ జనసేనలో చేరినటువంటి వ్యక్తి, జనసేనలో చేరిన కారణంగానే ఈ రోజున ఆ వ్యక్తి ఏదైతే ఆ వీడియో, వ్యాపారస్తుడిది వీడియో వచ్చిందో, అతని పైన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఈ విధమైనటువంటి దాడి చేశాడు. మరి ఇలాంటి సమయంలో వాళ్ళు స్పందించాలి కదా, స్పందించకపోవడాన్ని ఎలా చూడాలి? అట్ ద సేమ్ టైం ఇప్పుడు అంటే వ్యాపారాలు కూడా చేసుకోనివ్వరా, ఇది ఎలాంటి సంకేతం ఇస్తుంది? ఎందుకంటే అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారనో, లేదంటే వాళ్ళకి వ్యతిరేకమైనటువంటి పార్టీల్లో ఉన్నారు అని చెప్పి వ్యాపారాలు కూడా చేసుకొని అనేటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో. మరి దీన్ని ఎలా చూడొచ్చు? ఇప్పుడు చేగొండి హరిరామ జోగయ్య విషయం వచ్చేసరికి అతను కొంత చిత్తశుద్ధితోటి పనిచేస్తున్నాడు.
అందులో డౌటే లేదు. చేగొండి హరిరామ జోగయ్య ముద్రగడ పద్మనాభంలాగా విచ్చలవిడిగా ప్రవర్తించే వ్యక్తి కాదు. కాకపోతే ఏంటంటే ఇటీవల కాలంలో ఆయన జనసేనకి కొన్ని సలహాలు సూచనలు ఇచ్చాడు. ఆ సలహాలు సూచనలు వాటిని పవన్ కళ్యాణ్ ఎంతవరకు పాటిస్తాడు ఎంతవరకు పాటించడు అనేది పవన్ కళ్యాణ్కి సంబంధించిన వ్యవహారం. చేగొండి హరిరామ జోగయ్య కూడా ఆయన ఏంటంటే కాపు సంక్షేమ సమితి అని పెట్టుకొని ఆయన కొంతవరకు కాపుల సమస్యని బయటికి తీసుకొస్తూ ఉన్నాడు. అంతవరకు మనం అప్రిషియేట్ చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. చేగొండి హరిరామ జోగయ్య ఈ విషయంలో ఎందుకు రియాక్ట్ కాలేదు అంటే దానికి సంబంధించి ఆయనకి ఏదైనా సమాచారం లేదేమో మనకు తెలియదు ఆ విషయం. బట్ చేగొండి హరిరామ జోగయ్య ఆయన కొన్ని మంచి సలహాలు కాపు సంక్షేమ సమితికి సంబంధించి ఆయన కొన్ని ఉపయోగకరమైన విషయాలని ఆయన చెప్తున్నాడు. అంతవరకు ఇది లేదు. ఈ ఇన్సిడెంట్ మీద ఆయన ఎందుకు స్పందించలేదు అనేది మనం ఇంకా కొంతకాలం అంటే కొన్ని రోజులు వెయిట్ చేస్తే ఆయన ఉన్న స్పందిస్తాడేమో తెలియదు. కానీ ప్రస్తుతానికైతే మాత్రం అందరూ ముద్రగడ పద్మనాభం మీదే కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు అంటే చేగొండి హరిరామ జోగయ్య వైసీపీకి సలహాలు ఇచ్చే స్థితిలో లేడు. వైసీపీకి సలహాలు ఇచ్చే స్థితిలో ఉన్నది ముద్రగడ పద్మనాభం. అందుకని ముద్రగడ పద్మనాభం సలహా ఇవ్వాలి, అయ్యా మా కాపు పిల్లల జోలికి రామాకండి, మా కాపు జాతిని కాపాడండి అని జగన్మోహన్ రెడ్డికి ముద్రగడ పద్మనాభం విజ్ఞప్తి చేయాలి. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష పార్టీలు చెప్తే వినడు కదా. అందుకని చేగొండి హరిరామ జోగయ్య చెప్తే వినాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డికి లేదు. ముద్రగడ పద్మనాభం జగన్మోహన్ రెడ్డితో చేతులు కలుపుతున్నాడు కాబట్టి కలపడానికి ముహూర్తం ఫిక్స్ అయింది కాబట్టి ఆయనకో ఆయన కొడుక్కో సీట్ ఇస్తున్నారు కాబట్టి కాపు జాతిని కాపాడు అని వేడుకోవాల్సింది ముద్రగడ పద్మనాభం. నేను చెప్తున్న పాయింట్ అది. అందువల్ల ముద్రగడ పద్మనాభం ఇప్పటికైనా బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేయాలి, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి బారి నుంచి కాపుల్ని కాపాడమని. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా జగన్ ఆదేశాలతోనే రాష్ట్రంలో ఈ విధమైనటువంటి దాడులు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇక వర్గాల పరంగా కూడా ఈ అనేటువంటి భేదం లేకుండా అన్ని వర్గాలు కూడా అంటే తనకి ఎక్కడైతే వ్యతిరేకంగా ఉన్నారు అనేటువంటి భావన కలుగుతుందో అలాంటి వాళ్ళందరి మీద కూడా ఈ విధమైనటువంటి దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేసి తద్వారా రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందాలి అనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో జగన్ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు అనేటువంటి భావన అయితే మాత్రం సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. నమస్కారం అండి.